హెయిర్కి స్కాల్ఫ్కి బాగా ఈ విధంగా పట్టించుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఒక్క వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఒత్తుగా బాగా పెరుగుతుందండి. నిజంగా ఫ్రెండ్స్, ఇది 100% రిజల్ట్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ జెల్ అనేది మన హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ని పెంచడంలో ఒక అద్భుతం లాగా పనిచేస్తుందండి. ఇది ఒక మిరాకిల్ హెయిర్ జెల్ అని చెప్పచ్చండి. జెల్ని వాడడం వల్ల మన జుట్టు రాలడం తగ్గించి, మన తలలో చుండ్రుని తగ్గించి, మన జుట్టు చివర్ల మా హెయిర్ అనేది చిట్లిపోతూ ఉంటుంది కదండి, దాన్ని కూడా నివారించి, అలాగే మన స్కాల్ప్ భాగం అంతా కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేసి వారం రోజుల్లోనే మన జుట్టు స్పీడ్గా ఎదగడం కోసం ఒక మంచి హెయిర్ గ్రోత్ జెల్ అయితే తయారు చేసుకోబోతున్నామండి. అయితే లేట్ చేయకుండా ఈ హెయిర్ గ్రోత్ జెల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముఖ్యంగా ఈ జెల్ని తయారు చేసుకోవడానికి మనకు ఒక 2 ఐటమ్స్ కావాలండి. ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, ఈ 2 కూడా అందరిళ్ళల్లో ఉంటాయండి. ఈ 2 కూడా తీసుకోవాలి. తర్వాత వేరొక పెద్ద బౌల్ తీసుకొని మనము ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనము దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు కూడా తీసుకోవాలండి. ఈ 2 కూడా ఈక్వల్ భాగాల్లో తీసుకోవాలండి. మీ హెయిర్ అనేది మీకు వాల్యూమ్ తక్కువగా ఉంటే 1 తీసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. ఎంత హెయిర్కి అయినా సరే మనకు 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయండి. ఇలా తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనము హెయిర్కి వాడేటప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న దుమ్ము, ధూళి వాటి వల్ల కూడా మళ్ళీ మనకు ఎక్కువగా హెయిర్ లాస్ అయిపోతుంది. కాబట్టి ఇలా మనం ఏదైనా తయారు చేసుకునేటప్పుడు హెయిర్కి సంబంధించి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ నేనైతే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకున్నానండి. ఇలా పోసిన తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనము మందారం పువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కొద్దిగా వాడిపోయినా పర్వాలేదండి, లేదంటే ఫ్రెష్గా దొరికినా పర్వాలేదు. ఈ కింద ఉన్న ఈ మందారం పువ్వులకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ గ్రీన్ పార్ట్ మాత్రం తీసేసుకొని ఈ పువ్వులన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మందారం పువ్వులు వేసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది మనకు మంచిగా గ్రోత్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్ అనేది మనకు ఒక వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఈ మందారం పువ్వులు మాత్రం హెయిర్కి ఒక వరం అని చెప్పచ్చు. అంత బాగా వర్క్ అవుతుందన్నమాట ఈ మందారం పువ్వులు అనేది. మనము ఈ మందారం పువ్వులు నేనైతే ఒక 10 పువ్వుల వరకు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జెల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక 5 to 7 మినిట్స్ అయితే పడుతుంది. అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి. చూడండి, ఇలా మనము మరిగించుకొని జెల్ తయారు చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషక పదార్థాలు, విటమిన్లు అన్నీ కూడా ఈ జెల్లోకి వస్తాయండి. అప్పుడు ఈ జెల్ని మనము మన హెయిర్కి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఫ్రెండ్స్. అంత సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైంకే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ జెల్ని కంపల్సరీ అందరూ కూడా తయారు చేసుకొని వాడుకోండి. హెయిర్ ఫాల్ అనేది 100% కంట్రోల్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత జెల్ అనేది తయారైందో లేదో నేను చూస్తున్నాను. చూడండి, ఫింగర్ పెట్టి తీస్తున్నప్పుడు జెల్ అనేది ఎలా వస్తుందో, ఇలా వస్తే మనకు సరిపోతుందండి. ఈ విధంగా మనము జెల్ని చెక్ చేసుకోవాలి. మరి మనం చిక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా తయారైనప్పుడు మనము చెక్ చేసుకొని జెల్ అనేది ఫామ్ అయితే సరిపోతుంది మనకు. అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. ముఖ్యంగా ఈ జెల్ని యూజ్ చేయడం వల్ల మనకు వాతావరణ పరిస్థితులకు కానివ్వండి, పొల్యూషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఈ క్లైమేట్ చేంజింగ్ వల్ల కానీ మనకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది మనకు మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందండి. చూడండి, జెల్ అనేది మనము కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. చల్లారే వరకు ఉండకూడదు. ఇలా మన వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రెయినర్ పెట్టుకొని స్ట్రెయినర్ సహాయంతో ఇలా జెల్ అంతా తీసేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి జెల్.
చూడండి జెల్ అనేది ఎలా ఉందో. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ జెల్ని మనము కాసేపు చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారనివ్వాలి ఈ జెల్ని. ఈ జెల్ అనేది కొద్దిగా చల్లారిందనుకోండి ఇంకాస్త చిక్కగా అవుతుంది. ముఖ్యంగానండి ఈ అవిసె గింజల్లో విటమిన్ ఈ, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ B6 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఈ విటమిన్స్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అంటే కుదుళ్ళని స్ట్రాంగ్గా చేస్తాయండి. ఈ కుదుళ్ళు స్ట్రాంగ్గా అవడం వల్ల మన హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. చూడండి ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా మనకు గట్టిగా అయింది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఈ జెల్ని నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఈ జెల్ని మనము ఆయిల్ పెట్టుకున్న హెయిర్ పైన అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చండి. చూడండి ఈ జెల్ని బాగా మన స్కాల్ఫ్కి బాగా పట్టించుకోవాలండి. పట్టించుకొని బాగా ఫింగర్స్ తోటి మనము కుదుళ్ళకి బాగా వెళ్ళేటట్టు, అంటే ఈ జెల్ అంతా కూడా మన స్కాల్ఫ్కి అంతా కూడా పట్టేటట్టుగా బాగా పట్టించుకోవాలండి. ఈ జెల్లులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా మన కుదుళ్ళ దగ్గర బాగా రక్త ప్రసరణ అయ్యేటట్టు చేసి, మన కుదుళ్ళ దగ్గర రక్త ప్రసరణ బాగా మనకు హెయిర్ కుదుళ్ళకి బాగా అందిందనుకోండి, అందులో నుంచి మన హెయిర్ అనేది హెల్తీగా ఆరోగ్యంగా ఎదుగుతుందండి. కాబట్టి ఈ జెల్ అంతా కూడా మన స్కిన్లోకి బాగా ఇంకిపోయే వరకు బాగా మనం మసాజ్ చేసుకోవాలండి. ఈ ఫింగర్స్ తోటి బాగా మసాజ్ చేసుకొని ఈ జెల్ అంతా కూడా బాగా పట్టించి 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉండొచ్చండి. ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా ఉన్న తర్వాత ఏదైనా ఒక మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేసుకోవాలండి. చూడండి నేను ఫస్ట్ వాష్కే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. తప్పకుండా రెఫర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.